ఇండియన్ సినిమా బాక్స్ ఆఫీస్ ఎపిసోడ్ కి మీకు స్వాగతం. నేను ఆల్రెడీ హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ తో పాటు హాలీవుడ్ ఫిల్మ్ న్యూస్ గురించి చెప్పేశాను. పోతే ప్రస్తుతానికి మహారాజా చైనా బాక్స్ ఆఫీస్ ప్రకారం అయితే మాత్రం ఫైనల్ రన్ లోని చైనాలోని 100 crore క్లబ్ లోకి ఎంటర్ అయిపోతున్నట్టు కనిపించింది. కాకపోతే లాస్ట్ వీక్ లో చెప్పినట్టే సేమ్ అదే నెంబర్ తోటి 92 crore గ్రాస్ దగ్గర మాత్రమే చైనాలోని ఆగిపోయింది. దాని ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 200 crore గ్రాస్ ని కలెక్ట్ చేసింది. మరి చైనాలోని పెద్ద పెద్ద ఫిలిమ్స్ రేంజ్ లోని అంటే ఇంతకన్నా పెద్ద హిట్స్ అయ్యాయి కానీ ఆ ఫిలిమ్స్ రేంజ్ లో కాదు కానీ సౌత్ ఇండియా నుండి అయితే హైయెస్ట్ చైనా బాక్స్ ఆఫీస్ అంతే. ఇక పుష్ప 2 చాలా మంది చైనా, జపాన్, రష్యా ఇలా చాలా ఇంటర్నేషనల్ కంట్రీస్ లోని సెకండ్ పేజ్ రిలీజ్ ఉంటుందా అంటే మోస్ట్లీ చైనాలో పక్కాగా ఉండకపోవచ్చు అండ్ జపాన్ లో ఉండొచ్చు. ఎందుకంటే జపాన్ లోని టాలీవుడ్ స్టైల్ కానీ ఇండియన్ స్టైల్లోనే ఉండే మసాలా ఎంటర్టైనర్స్ అన్ని కూడా జపాన్ ఆడియన్స్ కి ఎప్పటిలో నచ్చుతాయి. అవి ఇప్పుడే కాదు, 90s నుండి రజనీకాంత్ గారి ఫిల్మ్స్ నుండి కూడా అది కామన్ జపాన్ లో. కానీ చైనాలోని బాహుబలి లాంటి ఎపిక్ యాక్షన్ ఫిల్మే దంగల్ కన్నా ఎక్కువ స్క్రీన్స్ తోటి గ్రాండియర్ గా రిలీజ్ చేసినప్పటికీ ఫ్లాప్ అయింది. నెట్ఫ్లిక్స్ లో త్రిబులర్ కి ఫారెన్ రీచ్ వస్తుందని తెలిసిన తర్వాత నార్త్ అమెరికాలోని వివిధ రకాలుగా చాలా సార్లు రిలీజ్ చేశారు. దాని తర్వాత జపాన్ లో కూడా సినిమా బాగా ఆడుతున్న టైంలో కూడా చైనా యొక్క ఎగ్జిబిటర్స్ కి చూపించినప్పటికీ బాహుబలి రిజల్ట్ వల్ల ఇది ఒక యాక్షన్ జానర్ అవడం వల్ల తర్వాత అక్కడ మరి ఎగ్జిబిటర్స్ గానీ డిస్ట్రిబ్యూటర్స్ గానీ ముందుకు రాకపోవడం వల్ల అనుకుంటా త్రిబులర్ కూడా చైనాలోని సాహసం చేయలేదు రిలీజ్ చేద్దామని చెప్పి. ఓన్లీ డ్రామా ఫిలిమ్స్, బాలీవుడ్ యొక్క యూనిక్ డ్రామాస్ గానీ యూనిక్ థ్రిల్లర్స్ గానీ బాగా వర్క్ అయ్యాయి అనమాట. ఆల్మోస్ట్ టాప్ 10 లోనే అన్ని కూడా బాలీవుడ్ ఫిలిమ్స్ ఉంటుంటాయి. ఇప్పుడు మహారాజా టాప్ 10 ప్లేస్ లోకి చేరింది. దంగల్ 1300 crores అక్కడ కలెక్ట్ చేసింది ఓన్లీ చైనాలోనే. సీక్రెట్ సూపర్ స్టార్ అనే ఫిలిం, అందులోని ఆమిర్ ఖాన్ గారు చాలా తక్కువ సమయం మాత్రమే కనిపిస్తారు. బట్ ఆడియన్స్ గా సినిమా బాగా నచ్చడం తోటి ఆ సినిమా 760 crores చైనాలో ఎలోన్ గా కలెక్ట్ చేసింది. ఆ తర్వాత ఆయుష్మాన్ ఖురానా గారి అందదోన్ ఫిలిం కూడా 334 crores ని కలెక్ట్ చేసే బజరంగి భాయిజాన్ గానీ హిందీ మీడియం ఫిలిం గానీ పీకే గానీ 3 Idiots గానీ మై నేమ్ ఇస్ ఖాన్ ఇలా చాలా ఫిల్మ్స్ చైనాలోని అద్భుతంగా పర్ఫామ్ చేశాయి. బాహుబలి 2 అక్కడ 80 crores మాత్రమే కలెక్ట్ చేసింది. దాంతోపాటు థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ ఆ టైంలో మొత్తం డిజాస్టర్ టాక్ తోటి 65 crore గ్రాస్ ని కలెక్ట్ చేసింది. చైనా అనేది బిగ్గెస్ట్ మార్కెట్. ఈవెన్ హాలీవుడ్ లాంటి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ కూడా వాళ్ళ ఓన్ కంట్రీ కన్నా చైనా మీద చాలా సార్లు డిపెండ్ అయిన మూమెంట్స్ కూడా ఉంటాయి అనమాట. అలాంటి బిగ్గెస్ట్ మార్కెట్ ని ఈ పాన్ ఇండియా కమర్షియల్ ఫిల్మ్స్ అచీవ్ చేయలేకపోయాయి. ఈవెన్ ఇంటర్నేషనల్ ఓవర్సీస్ కూడా ఒకప్పుడు కన్నా ఇప్పుడు లైట్ గా పెరిగినప్పటికీ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అయితే మాత్రం ఆ పాష్ హిస్టరీని ఓవర్సీస్ లో ఇంకా మ్యాచ్ చేయలేకపోతున్నాయి. బట్ ఇండియాలో మాత్రం పాన్ ఇండియా కమర్షియల్ ఫిల్మ్స్ ఒక బిగ్ కాంపిటీషన్ గా ఉన్నప్పటికీ ఓవర్సీస్ అచీవ్మెంట్ లో మాత్రం ఆ రేంజ్ కాంపిటీషన్ పెద్దగా కనిపించట్లేదు, బాగా తక్కువనే చెప్పాలి. టాలీవుడ్ నుండి బాహుబలి ఫ్రాంచైజ్ తర్వాత పుష్ప 1 కి అలా అన్ని ఏరియాస్ లో రెస్పాన్స్ బాగుంది. త్రిబులర్ గానీ కల్కి గానీ ఇప్పుడు పుష్ప 2 మొత్తానికి 7 years తర్వాత ఇండియాలోని బిగ్గెస్ట్ నెట్ అయిన డొమెస్టిక్ నెట్ బాహుబలి 2 రికార్డ్ ని పుష్ప 2 బ్రేక్ చేయగలిగింది. ఈవెన్ ఓవర్సీస్ యొక్క ఇనిషియల్ రన్ కూడా బాహుబలి 2 ది పుష్ప 2 బ్రేక్ చేసింది. దీని ప్రకారం చైనా లేకుండా జపాన్, ఈ రష్యా ఈ విధంగా బాహుబలి 2 కి సెకండ్ రిలీజ్ ఉంది. పుష్ప 2 కి అది ఉండకపోయినా సరే ఇనిషియల్ రిలీజ్ లోని బాహుబలి 2 ని బ్రేక్ చేసినట్టే. కానీ ఫైనల్ రన్ ఆ 800 crore అయితే మాత్రం దాటలేదు. అఫ్ కోర్స్ పోస్టర్స్ అనేవి ప్రతి ఫిలిం కూడా ఎక్స్ట్రా ఫేక్ వేస్తుంటారు. అది స్పెషల్ గా ఈ ఫిలిం అని మనం చెప్పక్కర్లేదు. ముఖ్యంగా టాలీవుడ్ లో రీసెంట్ టైమ్స్ లో మినిమం 100 to 120 crore దాటి 150 crore కూడా దాటి ఫేక్ నెంబర్స్ వేయడం అనేది కామన్ అయింది. కానీ బాహుబలి 2 సెకండ్ పేజ్ ఇంటర్నేషనల్ రిలీజ్ 100 crores వచ్చాయి. ఆ టైప్ ఆఫ్ సెకండ్ పేజ్ రిలీజ్ పుష్ప 2 కి అన్ని కంట్రీస్ లో ఉండకపోవచ్చు. ఈవెన్ పుష్ప 1 రష్యాలో ప్లాన్ చేసినప్పటికీ ఫెయిల్ అయింది. సో ఓన్లీ జపాన్ రిలీజ్ మాత్రమే సెకండ్ పేజ్ లో పుష్ప 2 కి ఉండొచ్చు. అండ్ జపాన్ మార్కెట్ బాగా తక్కువ అనమాట. ఈ సెకండ్ రిలీజ్ లోని అంటే చైనా, జపాన్ లో ఎప్పుడు కూడా ఇనిషియల్ గా ఒకేసారి రిలీజ్ చేయరు, సెకండ్ టైమే ప్లాన్ చేసుకుంటారు. ఎందుకంటే ఆ కంట్రీస్ లో ఎప్పుడు లేట్ గా రిలీజ్ అవుతుంటాయి. కానీ ఇనిషియల్ గా బాలీవుడ్ కి కానీ ఇండియన్ సినిమాకి కానీ పెద్ద ఫిల్మ్స్ కి ఉన్న ఇంటర్నేషనల్ కంట్రీస్ ని ఇనిషియల్ గానే టార్గెట్ చేస్తారు. సెకండ్ పేజ్ లో చైనా లాంటి బిగ్గెస్ట్ మార్కెట్ నే బాలీవుడ్ ట్రై చేశారు. జపాన్ ఎక్కువగా పట్టించుకోరు కానీ రేర్ ఫిల్మ్సే. కానీ ప్రస్తుతానికి ఈ టాలీవుడ్ ఫిల్మ్స్ ఎక్కువగా జపాన్ మార్కెట్ ని అయితే గట్టిగా టార్గెట్ చేయడానికి విపరీతంగా అంటే అక్కడున్న పొటెన్షియల్ ఇప్పటి వరకు తక్కువ అనుకున్నప్పటికీ త్రిబులర్ 130 crore గ్రాస్ దాటడం తోటి చాలా మంది ఇది పాసిబుల్ అవుతుంది అనుకున్నారు. కానీ నిజానికి ఆ 100 crore కూడా ఇప్పుడు రేర్ అచీవ్మెంట్ గైస్. ఇనిషియల్ రిలీజ్ లోని ఓవర్సీస్ లో ఇండియన్ ఫిల్మ్స్ కి చైనా, జపాన్ మార్కెట్ లేకుండా హైయెస్ట్ గ్రాసర్స్ అయితే టాప్ 5 ప్లేసెస్ లో జవాన్, పఠాన్, కల్కి, పుష్ప 2, యానిమల్ ఉన్నాయి. యానిమల్ నిజానికి R rated. అది ఒకవేళ మామూలు ఫిల్మ్ అయి ఉంటే 18+ కాకపోయి ఉంటే పక్కగా 300 crore ఓవర్సీస్ లో వచ్చేసి ఉండేది. అది బిగ్గెస్ట్ బాలీవుడ్ పొటెన్షియల్ ఓవర్సీస్ మార్కెట్ లోని. కానీ అప్కమింగ్ గా రాబోయే పఠాన్ 2 కి, కల్కి 2 కి, యానిమల్ 2 సీక్వెల్స్ కి ఓవర్సీస్ లో చాలా పెద్ద అడ్వాంటేజ్ ఉందన్నమాట. జవాన్ పఠాన్ ని ఓవర్సీస్ లో బ్రేక్ చేసినప్పటికీ పఠాన్ యొక్క ఫుట్ ఫాల్స్ ని బ్రేక్ చేయలేకపోయింది. ఎక్కువ టికెట్స్ అయితే పఠాన్ కి ఫారెన్ లో తెగాయి, ముఖ్యంగా నార్త్ అమెరికాలోని అండ్ ఎంటైర్ ఓవర్సీస్ లోని. ఎందుకంటే ఇది కంప్లీట్ గా వెస్టర్న్ స్టైల్లోని హాలీవుడ్ స్టైల్లో ఉండాలంటే స్పై జానర్ ఫిల్మ్ కాబట్టి. కల్కి కంప్లీట్ ఫారెన్ ఆడియన్స్ ని పుల్ చేద్దామని ఒక హాలీవుడ్ స్టైల్లో బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ గా హై క్వాలిటీ పెట్టి బిగ్ బడ్జెట్ తోటి
ఆల్మోస్ట్ ఆల్ టైమ్ రికార్డ్ ని ఫారెన్ బెల్ట్స్ లో పెడదామని అనుకున్నప్పటికీ టాప్ థర్డ్ ప్లేస్ లోనే. నాన్ ఎస్ఆర్కే రికార్డ్ పెద్ద అచీవ్మెంటే. కల్కికి ముందు యానిమల్ ఆ టాప్ థర్డ్ ప్లేస్ లో ఉండేది. పుష్ప 2 ఓవర్సీస్ లో 240 250 దగ్గర ఆగిపోతుంది అనుకున్నప్పటికీ 270 వరకు కూడా రావడానికి రీజన్ ఏంటంటే ఎన్ఆర్ఐ పాపులేషన్ లో మొత్తం హిందీ వెర్షన్ అయితే మాత్రం ఓవర్సీస్ అండ్ ఇండియా అంతా కలుపుకుని 1000 crore గ్రాస్ ని హిందీ వెర్షన్ లోనే కలెక్ట్ చేసింది. ఓన్లీ హిందీ వెర్షన్ లోనే 1000 crores కలెక్ట్ చేసిన ఫిల్మ్స్ పఠాన్ అండ్ జవాన్. అవి రెండు నాన్ సీక్వెల్స్ అయినప్పటికీ పుష్ప 2 ఒక డబ్బింగ్ ఫిల్మ్ అయినప్పటికీ కూడా వాళ్ళకి డబ్బింగ్ ఫిల్మ్ కాదు, కంప్లీట్ గా ఒక బాలీవుడ్ ఫిల్మ్, హిందీ ఫిల్మ్, ఒక సొంత ఫిల్మ్ ని చూస్తున్నాం అనే రేంజ్ లోనే కనెక్ట్ అయిన పాపులేషన్ ఉంది కాబట్టి ఆ అడ్వాంటేజ్ వచ్చిందనమాట. మరి అప్కమింగ్ గా ఈ టైప్ ఆఫ్ అడ్వాంటేజ్ ఏ ఫిల్మ్స్ కి వస్తాయో చూడాలి. కానీ కంప్లీట్ గా ఈ టైప్ ఆఫ్ మాస్ ట్రెండ్స్ అనేవి జరగకూడదు. హిందీలో ఒకప్పుడు అమితాబ్ బచ్చన్ గారి స్టైల్ కానీ, సన్నీ డియోల్, గద్దార్ స్టైల్ కానీ, ఈ టైప్ లో ఒక లేబర్ హీరో, ఒక కూలీ ఆ టైప్ లో ఉండి సడన్ గా రైజ్ అవడం, ఇది చాలా మంది ఇల్లిటరేట్ పూర్ పాపులేషన్ ని టార్గెట్ చేసేలాంటి క్యారెక్టర్స్ అనమాట. ఒకప్పుడు ఆ టైప్ లో మాస్ ట్రెండ్ అనేది విపరీతంగా జరుగుతున్నప్పుడు అమితాబ్ బచ్చన్ గారు టికెట్ సేల్స్ లో కానీ రికార్డ్స్ లో వరుసగా కొడుతున్న టైంలో మాస్ ట్రెండ్ అలా పడిపోయింది బాలీవుడ్ కి. కంప్లీట్ గా పడిపోయి జనాలు ఇక ఈ మాస్ ఫిల్మ్స్ కాకుండా ఎమోషనల్ గా టచ్ చేయాలంటే రొమాంటిక్ డ్రామాస్, ఫ్యామిలీ డ్రామాస్ చూడడం మొదలు పెట్టారు. అప్పుడు ఎస్ఆర్కే, సల్మాన్, ఆమిర్ లాంటి కొత్త స్టార్స్ పుట్టుకొచ్చారు. మాస్ ట్రెండ్ కంప్లీట్ ఆగిపోయింది ఆ టైంలోని బాలీవుడ్ లో 90s లోని. అప్పుడు అమితాబ్ బచ్చన్ గారు మొత్తం అందరూ కూడా డౌన్ అయిపోయారు అనమాట. అలానే తర్వాత అమితాబ్ బచ్చన్ గారు డైరెక్ట్ గా సపోర్టింగ్ రోల్స్ కు వెళ్ళిపోయారు. ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే పుష్ప 2 అలా కనెక్ట్ అవడానికి కారణం ఏంటంటే అప్పుడున్న ఆ ఓల్డ్ ట్రెండ్ మళ్ళీ ఇప్పుడు మారింది. కంప్లీట్ గా ఇప్పుడు ఇండియాలోని మాస్ ట్రెండ్ అనేది మొదలైంది. ఆడియన్స్ ఈ మాస్ ఫిల్మ్స్ చూసేంత రేంజ్ లోనే సగం కూడా డ్రామా ఫిల్మ్స్ చూడట్లేదు. చాలా పాపులేషన్ ఓటీటీ లేకపోతే ఫిల్మ్స్ థియేటర్స్ చూడడం అవసరం లేదు. మాస్ ఫిల్మ్స్, హీరోయిజం, ఎలివేషన్ ఈ టైప్ ఆఫ్ ట్రెండ్ అనేది కంటిన్యూ అవుతుంది. మేబీ ఆ అప్పటి ట్రెండ్ లానే ఈ మాస్ ట్రెండ్ ఆగిపోయి మళ్ళీ ఎమోషనల్ గా టచ్ అయ్యేలాంటి డ్రామాస్, రొమాంటిక్ ఎరాలాగా కొత్త ట్రెండ్ ఏమైనా ఇండియాలో చేంజ్ అవుతుందా ఆడియన్స్ టేస్ట్ లో అనేది తర్వాత చూడాలి. పైగా ఫ్రాంచైజ్ ట్రెండ్ కూడా రావచ్చు. ఈ సీక్వెల్స్, సెకండ్ పార్ట్స్ వీటికున్న డిమాండ్, వీటికున్న హైప్, వీటికి వచ్చే బాక్స్ ఆఫీస్ అనేది ఫస్ట్ పార్ట్ కి రాదు కాబట్టి ఈ సీక్వెల్స్, ఫ్యూచర్ లోని ఫ్రాంచైజెస్ అనేవి ఎక్కువ అయిపోతాయి అనమాట. ఈ ట్రెండ్ కూడా అలా పెరుగుతూ వెళ్తుంది. ఇండియాలోని 1200 crore నెట్ దాటి కలెక్ట్ చేసిన ఈ సినిమా ఇండియాలో 1435 crore గ్రాస్ ని కలెక్ట్ చేసింది. ఓవర్సీస్ లోని 270 crores. ఇలా మొత్తం ప్రపంచవ్యాప్తంగా కలుపుకొని ఇప్పటిదాకా పుష్ప 2 1705 crore వరకు కలెక్ట్ చేసింది అనమాట గ్రాస్ ని. దాంతో పాటు తెలుగు స్టేట్స్ లో కూడా బాహుబలి 2 ని దాటేసినప్పటికీ ఫుట్ ఫాల్స్ ప్రకారం దాటడం కష్టమే. ఈవెన్ త్రిబులర్ కూడా 400 crore దగ్గర వరకు తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసినప్పటికీ ఫుట్ ఫాల్స్ కేవలం 1.85 crore. బాహుబలి 2 3 crore అలౌన్ గా తెలుగు స్టేట్స్ లో పుల్ చేయగలిగింది. అది ఇప్పట్లో అసాధ్యం అనమాట. కానీ గ్రాస్ పరంగా దాటేసినట్టే. కాకపోతే హిందీలో అయితే మాత్రం ఇదేదో సీక్వెల్ హైప్, సెకండ్ పార్ట్ హైప్ వల్ల ఆడిన ఫిల్మ్ మాత్రమే కాదు, ఈవెన్ పార్ట్ 1 కి కూడా ఏదో ఓల్డ్ బాలీవుడ్ స్టైల్ ఆ మాస్ ట్రెండ్ అని ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ చాలా మంది విలేజెస్ కి కనెక్ట్ అయిందని మాత్రమే కాదు, KGF 2 లాంటి పాన్ ఇండియా యాక్షన్ కూడా బాగా ట్రెండ్ అయింది. కాకపోతే యష్ కన్నా అల్లు అర్జున్ హిందీలో బాగా పాపులర్, చాలా మందికి తెలుసు, చాలా మందికి నచ్చిన యాక్టర్ లోనే. కాబట్టి ఖచ్చితంగా అప్కమింగ్ ఫిల్మ్స్ కూడా అల్లు అర్జున్ గారికి ఈజీగా హిందీ మార్కెట్ అయితే మాత్రం కంటెంట్ ఎలా ఉన్నా పెద్ద ఫిల్మే అవ్వాలి, కంటెంట్ బాగుండాలి, బిగ్ బడ్జెట్, ఆ హిందీ కాస్ట్ ఉండాలి, ఇలాంటి ఎలిమెంట్స్ ఏమీ అక్కర్లేదు. ఆయన ఫేస్ ఉన్నా సరిపోద్ది. సినిమా మినిమం గా ఉన్నా సరే మినిమం మార్కెట్ అయితే మాత్రం అక్కడ ఖచ్చితంగా ఉంటుంది. నాన్ సీక్వెల్స్ అయినా అది పుష్ప 1 అప్పుడే చెప్పేచ్చు, పుష్ప 2 వరకు అక్కర్లేదనమాట. పుష్ప 1 అప్పుడే చెప్పేచ్చు. కాకపోతే సరైన ఫిల్మ్స్ రెండు ఒకేసారి పడడంతో ఈ 2 ఫిల్మ్స్ ద్వారా మొత్తం ఈ రేంజ్కి వెళ్ళింది. సో మరి చూద్దాం అప్కమింగ్ ఫిల్మ్స్ ఏ విధంగా ఉంటాయో. ఆ తర్వాత విడుదల 2 అనుకున్నట్టే ప్రాఫిట్స్ అయితే రాలేదు, కానీ పెద్ద లాసెస్ కూడా లేవు. అబోవ్ యావరేజ్ రేంజ్ లో ఇప్పటిదాకా 56 crore గ్రాస్ ని కలెక్ట్ చేసిన ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్క్ ని అయితే మాత్రం అందుకోలేకపోయింది. అలా అని లాస్ కూడా కాదు. అంటే వెట్రిమారన్ గారికి ప్రతి ఫిలిం హిట్స్ ఉన్నాయి, బట్ ఈ ఫిలిం లాస్ పెట్టినట్టు కాదు, కానీ హిట్ మార్క్ లోకి రాదు. కానీ ఈ ఫిల్మ్ అయితే మాత్రం ఆయన లోయెస్ట్ అనమాట, అలా చెప్పుకుంటారు. అంటే ప్రాఫిట్స్ అయితే మాత్రం రాని ఫిలిం లాగా. తప్పు కంటెంట్ లో మాత్రమే కాదు, ఆడియన్స్ ఈ ఆపరేషన్ బేస్డ్ ఫిల్మ్స్ మీద ఒక ఫాటిక్ అయితే, చిరాకైతే, అలసట అయితే వచ్చేసింది కాబట్టి ఆ రిజల్ట్ అలా ఉంది. ఇక తర్వాత ఉపేంద్ర గారి UI ఫిలిం కూడా ప్రాఫిట్స్ రావడం కొద్దిగా కష్టమే, ఎందుకంటే బడ్జెట్ ని కాస్త ఎక్కువ పెడుతున్నారు కాబట్టి 60-65 crore రావడం అనేది కొద్దిగా పెద్ద టాస్కే. దాంతోపాటు మ్యాక్స్ ఫిలిం కూడా క్లాష్ ఉంది. అది కంప్లీట్ మాస్ ఫిలిం కాబట్టి డామినేట్ చేసేయచ్చు అనుకున్నారు. ఓపెనింగ్స్ వరకు, ఓపెనింగ్ వీకెండ్ వరకు ఓకే, మల్టీప్లెక్సెస్, ఆడియన్స్, ఫిలిం లవర్స్ యొక్క సపోర్ట్ నుండి అయితే మాత్రం 40 crores మాత్రమే కలెక్ట్ చేసింది కాబట్టి పెద్ద నెంబర్స్ ఏం కాదు. మినిమం ఒక 50 crore కూడా దాటాలి, 60 crore అయినా దాటాలి. ఎందుకంటే చెప్పాలంటే యాక్చువల్గా 100 crore వరకు వెళ్ళిపోవాలి. కానీ కర్ణాటక మార్కెట్ రీసెంట్ గా సరిగ్గా పుల్ అవ్వట్లేదు. లాస్ట్ ఆ కటేరా టీ బాస్ ఫిలిం 83 crore అంతే. అంతకు ముందు చార్లీ 777, కాంతారా, KGF 2 తర్వాత మొత్తం బ్యాడ్ పేసే. ఈ ఇండస్ట్రీకి ప్రెసెంట్ అయితే మాత్రం అస్సలు కనీసం పాజిటివ్ వైబ్స్ కనిపించట్లేదు, అప్కమింగ్ గా వచ్చే కాంతారా ఫిలిం తప్పించి. అలానే యష్ యొక్క టాక్సిక్ ఫిలిం కూడా. కానీ ఇలా పున్నమి అమావాస్య అంటూ ఎప్పుడో ఒక 2 ఫిలిమ్స్ హిట్ అయిపోయి మిగిలిన ఫిలిమ్స్ అన్ని కూడా నార్మల్ కలెక్షన్స్ చేస్తే పెద్ద అచీవ్మెంట్ కాదు. ఇండస్ట్రీ రన్ అవ్వాలంటే మినిమం హిట్ ఇలాంటి
మినిమం కలెక్షన్స్, మినిమం మార్కెట్ వచ్చే ఇలాంటి ఫిలిమ్స్ ఉంటేనే అది సేఫ్ అన్నమాట. ప్రస్తుతానికి అలా లేదు. ఈ ఇండస్ట్రీ బాగా బ్యాడ్ పేసే. ఇక తర్వాత మార్కో విపరీతంగా ట్రెండ్ అవుతుంది. ఏదో మాస్ ట్రెండ్ లాగానో లేదంటే ఆర్ రేటెడ్, అదే ఆ హెవీ వైలెన్స్ ట్రెండ్ అనే కాదు, చాలా డార్క్ అండ్ డిస్టర్బింగ్ గా చూడడానికి చాలా కష్టమైన లాంటి సీన్స్ ఉన్నాయని చెప్పడంతో ఆడియన్స్ ఏముందా అని చెప్పి ఎగేసుకుంటూ వెళ్తున్నారు అనమాట. సో మొత్తానికి మార్కోతో అయితే మాత్రం 100 crore 6 ఫిల్మ్స్ అయితే మాత్రం ఈ ఇయర్ మాలీవుడ్ నుండి కలెక్ట్ చేస్తే టాలీవుడ్ నుండి 7, తమిళ నుండి 8, బాలీవుడ్ నుండి 11 ఈ విధంగా కలెక్ట్ చేయగలిగాయి అనమాట 100 crore క్లబ్ ఫిల్మ్స్. నిజానికి మలయాళం ఇండస్ట్రీకి ఇది చాలా బెస్ట్ అండ్ ఇండియాలో బెస్ట్ ఆడియన్స్ అని చెప్పొచ్చు. ఈ మార్కో ఫిల్మ్ గురించి కాదు, అసలు ఎలాంటి బిగ్ స్కేల్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా సరే, డ్రామా ఫిల్మ్స్ అయినా సరే, టాక్ రివ్యూస్ బాగుంటే జనాలు ఎగేసుకుంటూ వెళ్తున్నారు. నిజంగా సినిమాని ఆ విధంగా సపోర్ట్ చేయాలి, ఆ విధంగా సేవ్ చేయాలి. అప్పుడే ఇండస్ట్రీ బాగుంటది. అప్పుడు జాన్రాతో పని లేకుండా మేకర్స్ కూడా కష్టపడి ఇలాంటివి తీసిన జనాలు చూస్తారు కాబట్టి ఆ విధంగా వర్క్ చేస్తారు. ఏంటో గైస్, ఈ మధ్యన మలయాళం వాళ్ళు కూడా ఫేక్ పోస్టర్స్ వేయడం మొదలు పెట్టేశారు. నిజానికి మార్కో ప్రపంచవ్యాప్తంగా 94 crore గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేస్తే 100 crore వచ్చినట్టు పోస్టర్ వేసేశారు. మరి మనం దానికి ఏం చేయలేం. ఇక ముఫాసా ఇండియా బాక్స్ ఆఫీస్ గురించి కూడా నేను చెప్పేసా కదా, ఎంత కాంపిటీషన్ లో అయినా 156 crore ఇండియాలో కలెక్ట్ చేయగలిగింది. హిందీలోని నియర్ 60, ఇంగ్లీష్ 55 crore, తమిళ నుండి 24 crore, తెలుగు నుండి 17 crores ని కలెక్ట్ చేసి మొత్తం ఇండియా వైడ్ గా 156 crore గ్రాస్ ని కలెక్ట్ చేసింది. ఇక కిచ్చా సుదీప్ గారి మ్యాక్స్ అయితే యూఐకి కాంపిటీషన్ ఇవ్వడం మాత్రమే కాదు, ఓపెనింగ్ వీకెండ్ ప్రకారం కానీ ఓపెనింగ్స్ పరంగా మొత్తం అంతా బాగానే ఉంది. కానీ డీ బాస్ కట్టర్ అని మ్యాచ్ చేయలేకపోయింది. టాక్ అయితే బాగానే ఉంది. మేబీ అది క్లాష్ వల్ల కూడా అయి ఉండొచ్చు. సోలో రిలీజ్ అయ్యి ఉంటే డీ బాస్ కట్టర్ అని దాటేసి ఉండొచ్చు. పోతే ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 52.1 crore గ్రాస్ ని కలెక్ట్ చేసింది. ప్రెసెంట్ ఉన్న కన్నడ పరిస్థితి కానీ మాత్రమే కాదు, వాళ్ళ మార్కెట్ కి ఇది పెద్ద నెంబర్స్ లా కనిపించినప్పటికీ మినిమం 100 crore కొడితేనే ఏదో ఒక అచీవ్మెంట్ లాంటిది స్టార్స్ నుండి. సో అది కొట్టలేకపోయింది. అండ్ ఈ ఫిలిం ప్రెసెంట్ హిట్ అవ్వాలంటే ఇంకొక 16 crore గ్రాస్ రావాలి. అంటే 68 crore గ్రాస్ ప్రపంచవ్యాప్తంగా కలెక్ట్ చేస్తే ఈ మ్యాక్స్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అయినట్టు. చూద్దాం మరి ఆ 16 crores వస్తాయి, లేదంటే సెమీ హిట్ గా అబోవ్ యావరేజ్ గా దగ్గరికి ఆగిపోతుంది అనేది. ఇక డే 1 నుండే నెగిటివ్ రివ్యూస్ తోటి బేబీ జాన్ అయితే మాత్రం అలా డౌన్ అవుతూ కంప్లీట్ గా మండే నుండి క్రాష్ అయినప్పటికీ ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా అయితే మాత్రం ఈ సినిమా 60 crore గ్రాస్ ని ఇప్పటిదాకా కలెక్ట్ చేసింది అనమాట. కాకపోతే బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టరే. ఎందుకంటే ఈ సినిమా హిందీ నెట్, ఓన్లీ డొమెస్టిక్ నెట్ అయితే మాత్రం 80 crore నెట్ టార్గెట్ అనమాట. కానీ డొమెస్టిక్ నెట్ కేవలం 39 crore నెట్టే వచ్చింది కాబట్టి దాదాపుగా 40 crore నెట్ పెద్ద లాసే. ఇక్కడ ఆడియన్స్ ని పక్కాగా మెచ్చుకోవాలని చెప్పాలి. ఎందుకంటే కంప్లీట్ గా హీరో యొక్క పొటెన్షియల్ ని వాడుకుని కంప్లీట్ మాస్ వైప్ తోటి బజ్ క్రియేట్ అవ్వడానికి ఎంత ప్రయత్నించినప్పటికీ మరీ అంత యునానిమస్ హైప్ ఇంకా బిగ్ లెవెల్లోని కనిపించలేదన్నమాట. డే 1 ఒకవేళ సినిమా బాగున్నా కూడా మరీ 400-500 crore కొట్టడం కష్టం. మహా అయితే 200-250 crores కొట్టచ్చు. రీజన్ ఏంటంటే రీమేక్స్ చూడడం నార్త్ లో ఆపేసి యునానిమస్ గా ఎంత పెద్ద స్టార్ హీరో చేస్తున్నా రిజెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇలా జరగడం కరెక్ట్ అనమాట. ఒకవేళ ఇది ఒరిజినల్ స్టోరీ అనుకోండి, ఖచ్చితంగా ఈ రేంజ్ హైప్ బజ్ క్రియేట్ అయితే సినిమా ఫైనల్ రన్ లోని టాక్ బాగుంటే 400-500 కూడా వెళ్ళొచ్చు. ఆ రేంజ్ పొటెన్షియల్ ఉంటుంది. కానీ రీమేక్స్ తోటి మాయ చేసి డబ్బులు సంపాదిద్దాం అనుకుంటే ఇలా బెడిసి కొడితే పెద్ద డిజాస్టర్ కూడా అవుతుందనే ఒక గుర్తింపు పడితేనే అప్పుడే మేకర్స్ మారుతారు. అట్లీ అనే కాదు, సౌత్ నుండి చాలా మంది, ఈవెన్ సూర్య కూడా సర్ఫిరా మీద చాలా బడ్జెట్ పెట్టడం కానీ, పృథ్వీరాజ్ సుకుమారన్ గారు సెల్ఫీ మీద పెట్టడం కానీ, ఈవెన్ మొన్న ఛత్రపతిని తెలుగు డైరెక్టర్ తోటి తెలుగు యాక్టర్ తోటి సినిమాని పెద్ద రీమేక్ గా ప్లాన్ చేసుకున్నప్పటికీ కనీసం 1 crore షేర్ కూడా రాలేదు హిందీ నుండి. సో ఈ విధంగా చాలా మంది సౌత్ నుండి కలెక్షన్స్ అక్కడ ఎక్కువ వస్తే, నార్త్ మార్కెట్ ఉంది కాబట్టి నార్త్ లో సినిమా ఎక్కువ రీచ్ అవ్వలేదు కాబట్టి ఈ విధంగా ప్రయత్నిద్దామనే ఆశతో వెళ్తారనమాట. కానీ ఇప్పుడు ఓటీటీ వచ్చిన తర్వాత ఒకప్పుడు వేరు. ఓటీటీ వచ్చిన తర్వాత జనాలు అన్ని టైప్ ఆఫ్ ఫిల్మ్స్ చూస్తూ ఉంటారు. ఒకవేళ చూడకపోయినా సరే రీమేక్ ఈ సినిమా అని చెప్పగానే మరి సినిమా చూడక్కర్లేదు, ఒరిజినల్ చూసేద్దామని చెప్పి నిర్ణయించుకుంటున్నారు అనమాట. రీమేక్స్ ఆపండ్రా బాబు వద్దు, ఆ టైప్ ఆఫ్ రిజెక్షన్ అయితే కనిపిస్తుంది. ఈవెన్ సౌత్ లో కూడా ఈ టైప్ లో రీమేక్స్ రిజెక్షన్ కనిపిస్తే సౌత్ లో కూడా రీమేక్స్ కంప్లీట్ గా ఇండియాలోనే రీమేక్స్ ఆపేస్తే బెటర్. ఈవెన్ ఒకవేళ సౌత్ లో కాదు, ఎవ్వరికి సినిమా రిలీజ్ అయినట్టు కూడా తెలియదు, అంత పాపులర్ రీమేక్ కాదు, అయినా ప్రయత్నిద్దాం అనుకున్నా కూడా ఇది రీమేక్ ఫిల్మ్ అని అనౌన్స్ చేయగానే అక్కడ ఆడియన్స్ కి నెగిటివ్ వైబ్స్ వచ్చేస్తున్నాయి. ఇక్కడ చాలా ఫిల్మ్స్ అయితే ఇండియా నుండి జపాన్ లో ప్రయత్నించారు. చాలా చిన్న మార్కెట్ అని తెలిసినా కూడా చైనా లాంటి మార్కెట్ ని టార్గెట్ చేసిన ఫిల్మ్స్ కూడా జపాన్ ని టార్గెట్ చేశాయి. కాకపోతే జపాన్ లో అంత పెద్ద అచీవ్మెంట్ లాంటిది కాదు. ఎందుకంటే పెద్ద మార్కెట్, పెద్ద కలెక్షన్స్ రావు. దాంతోపాటు చాలా వరకు ఇండియాకి దగ్గర ఉండేలాంటి సౌత్ ఈస్ట్ కంట్రీస్ కాబట్టి అక్కడ ఇక్కడ నేటివిటీ కానీ ఈ మసాలా ఫిలిమ్స్ ఎంటర్టైనర్స్ అయితే మాత్రం వాళ్ళు రిలేట్ అవుతారు. కొన్ని బిగ్గెస్ట్ హాలీవుడ్ ఫిల్మ్స్ ఇంతకన్నా గట్టిగా పర్ఫామ్ చేస్తాయి. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే జపాన్ నుండి టామ్ క్రూజ్ గారికి హాలీవుడ్ నుండి బిగ్గెస్ట్ మార్కెట్ కాంట్రిబ్యూషన్ అయితే ఉందన్నమాట.
ఆ మార్కెట్ ని ఎడ్యూ చేయడం చాలా చాలా పెద్ద కష్టం. ఈవెన్ మార్వెల్ లాంటి పెద్ద ఫ్రాంచైజ్ కి కూడా కుదరలేదు. టామ్ క్రూజ్ డే అంటూ సెపరేట్ గా జపాన్ లోని ఒక డే ని సెలబ్రేట్ చేసుకుంటారు కూడా. ఇండియా నుండి రజనీకాంత్ గారికి బిగ్గెస్ట్ ఫ్యాన్ బేస్ ఉంది. టాలీవుడ్ నుండి ఎన్టీఆర్ గానీ, ఆర్సీ గానీ, ప్రభాస్ గానీ వీళ్ళకి జపాన్ లోని ఒక ఫ్యాన్ బేస్ గానీ మంచి మార్కెట్ గానీ ఉందన్నమాట. కాకపోతే బాహుబలి సాహో తర్వాత సలార్ ని రిలీజ్ చేసినప్పటికీ అంత కలెక్షన్స్ అయితే అక్కడ రాలేదు. ఇన్ఫాక్ట్ చాలా గ్రాండియర్ గా ఎక్కువ స్క్రీన్స్ లో రిలీజ్ చేశారు. కాకపోతే లాపతా లేడీస్, సలార్, పఠాన్ లాంటి ఫిల్మ్స్ కన్నా ఎక్కువ కలెక్ట్ చేయడం కంటెంట్ పవర్ ని చూపించింది. సో ఈ జనవరిలోని హాలిడేస్ అడ్వాంటేజ్ ఉన్న టైంలోని కల్కి యొక్క రిలీజ్ ని జపాన్ లో గ్రాండియర్ గా ప్లాన్ చేసుకున్నారు. అయితే ఈ ఫిల్మ్ కి త్రిబులర్ సాహో తర్వాత ఎక్కువ ఫుట్ ఫాల్స్ డే వన్ కలెక్ట్ చేసిన ఫిల్మ్ అనమాట. అంటే త్రిబులర్ డే వన్ 8K టికెట్స్ అయితే సేల్ చేసింది జపాన్ లోని. ఈ కల్కి 3K టికెట్ సేల్స్ అయితే మాత్రం దాటింది అనమాట. అంటే ఆల్మోస్ట్ 5K టికెట్స్ గ్యాప్ ఉన్నప్పటికీ ఈ ఫిలిం డే వన్ 8 మిలియన్ యెన్ అయితే మాత్రం కలెక్ట్ చేసింది. అంటే జపాన్ యొక్క కరెన్సీ మన కరెన్సీలో ట్రాన్స్ఫర్ చేస్తే డే వన్ కేవలం 4.7 lakhs అనమాట. జపాన్ పరిస్థితి ఇలా ఉంటుంది అనమాట. ఓపెనింగ్ వీకెండ్ కానీ ఓపెనింగ్స్ కానీ చాలా చాలా స్లోగా అనమాట. టైం అలా తీసుకుంటే త్రిబులర్ కూడా ఓపెనింగ్స్ నార్మల్ గా వచ్చినప్పటికీ లాంగ్ రన్ అలా ఆడింది. మహా అయితే 10 crore 5 crore ఇదే ఒక అచీవ్మెంట్ లాగా జపాన్ లో. పోనీ త్రిబులర్ రేంజ్ కాకపోయినా ఒక 50 crores అయినా వస్తాయి. ఎందుకంటే హాలీవుడ్ స్టైల్లోని బిగ్ జాన్రా బిగ్ స్కేల్ కదా అని ఒకరు అడిగారు. కాకపోతే మిక్స్డ్ రెస్పాన్స్ కూడా జపాన్ లో వస్తుందని కూడా నేను విన్నాను ఒక రిపోర్ట్ ప్రకారం. జపాన్ లో చాలా నార్మల్ ఇండియన్ ఫిల్మ్స్ కి కూడా రెస్పాన్స్ బాగానే ఉంటది. అది లాంగ్ రన్ ఉన్నా ఉండకపోయినా ఆ విధంగా ఓకే. బట్ ఇదేంటో మరి మిక్స్డ్ రివ్యూస్. ఇది పక్కన పెట్టేస్తే ఓపెనింగ్ వీకెండ్ యొక్క షోస్ యొక్క ఫుట్ ఫాల్స్ డౌన్, ఈవెన్ బాక్స్ ఆఫీస్ నెంబర్స్ కూడా సలార్ ఓపెనింగ్ వీకెండ్ కన్నా తక్కువ అంటున్నారు. సలార్ జపాన్ లో సరిగ్గా ఆడలేదు. ఈవెన్ లాప్తా లేడీస్ పఠాన్ కన్నా తక్కువ 46 మిలియన్ యెన్ మాత్రమే వచ్చాయి. సో ఇక సలార్ ఓపెనింగ్ వీకెండ్ కన్నా తక్కువ అంటే మరి ఫైనల్ రన్ లో గానీ ఆ తర్వాత లాంగ్ రన్ ఉండకపోవచ్చా, పెద్ద నెంబర్స్ రాకపోవచ్చు, ఇక్కడ నుండి ఇక లైట్ తీసుకోవచ్చు అనేది తెలియట్లేదు. ఎందుకంటే జపాన్ లోని ఓపెనింగ్ వీకెండ్ ఓపెనింగ్ డే వరకు ఓకే. మొన్న రిలీజ్ అయిన జపాన్ డే వన్ కూడా బాహుబలి 2 టైగర్ 3 కన్నా డే వన్ ఎక్కువ టికెట్స్ సేల్ చేసి టాప్ 5th బిగ్గెస్ట్ ఫుట్ ఫాల్స్ ఫిల్మ్ అన్నారు. దాంతో పాటు ఓపెనింగ్ వీకెండ్ లో పఠాన్ కన్నా ఎక్కువ అన్నారు. మరి లాంగ్ రన్ లో పఠాన్ ని లాప్తా లేడీస్ ని బీట్ చేసిందా, ఈవెన్ బాహుబలి 2 కూడా బీట్ చేసిందా, లాప్తా లేడీస్ ఫైనల్ రన్ లో ఎంత వరకు కలెక్ట్ చేసింది? ఈ విధమైన డైలీ డేటా అనేది రెగ్యులర్ గా రాదు జపాన్ నుండి, ఎందుకంటే ఈ నెంబర్స్ చాలా తక్కువ కాబట్టి. సో మరి చూద్దాం, ఒకవేళ ఏదైనా సెన్సేషన్ అయితే ఎక్కువ నెంబర్స్ లాంగ్ రన్ లో మినిమం 10 crore దాటి వస్తే జపాన్ నుండి అప్పుడు తెలుసుకోవచ్చు. సో ప్రస్తుతానికి ఇది పరిస్థితి. మీకు క్లారిటీ రావడానికి కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసా, వచ్చింది అనుకుంటున్నాను మీకు. సో వీలైతే మీ ఫ్రెండ్స్ లో ఉన్న వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మేబీ వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.